నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, కుటుంబంలో గొడవలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, కోడలికి అత్తగారి మధ్యన, ప్రేమికుల మధ్యన, మా పిల్లలు మా మాట వింటలేదండి, ఇంట్లో 5 6 ఉన్నాము, మా మాట వాళ్ళు వింటలేదు, వాళ్ళు అనుకూలంగా ఉండాలి, దానికోసం తేలికైన ఒక పరిహారం చెప్పమని అడుగుతున్నారు. అవతల వాళ్ళు మనకు అనుకూలంగా ఉండడం అంటే ఏదో అనుకుంటారండి. ఇక్కడ అనుకూలంగా ఉండడం అంటే వశమై ఉండడం. ఇప్పుడు చెప్పే పరిహారాన్ని భార్యాభర్తలు చేసుకోవచ్చు, అత్తాకోడళ్ళు చేసుకోవచ్చు, తోడి కోడళ్ళు, అన్నదమ్ములు, ప్రేమికులు, తండ్రి కొడుకులు, ఇలాంటి వారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదండి, సోంపు అండి ఇది. దీన్ని మనం పాల్లో వాడుతూ ఉంటాం. భోజనం చేసిన తర్వాత మనం సోంపు తీసుకుంటాము, ఆహార పదార్థాల్లో కూడా మనం వాడుతూ ఉంటాము. ఈ సోంపులో చాలా వరకు అద్భుతమైన శక్తి ఉంటుంది. తాంత్రిక పరిహారాల్లో దీనికి ఉన్న శక్తిని మనం ఎలా వాడుకుంటే అందరూ అనుకూలంగా ఉంటారనేది నేను తెలియజేస్తాను. ఇక్కడ మన ఛానల్లో అవతల వాళ్ళు అనుకూలంగా ఉండడానికని చేసుకునే పరిహారాలు చాలా చెప్పానండి. కొందరు చూసిన తర్వాత ఈ పరిహారం మాకు చేసుకునే వీలు లేదండి, ఆ పదార్థం మాకు దొరకదు, సమయం దొరకదు, ఆ టైంలో మేము చేయలేమండి అని కొందరు కామెంట్స్ పెట్టారు. మీకు వీలుంటే ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించేయండి. లేదంటే కొన్ని పరిహారాలు మన ఛానల్లో చెప్పాను కాబట్టి ఆ పరిహారాల నుంచి ఏదో ఒక దాన్ని మీరు ఎంచుకొని ప్రయత్నం చేయొచ్చండి. చాలా మంచి పరిహారం, తప్పకుండా ప్రయత్నించండి ఈ పరిహారాన్ని. వీడియోని అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, లేదంటే చాలా డౌట్స్ వస్తాయి. పూర్తిగా విని పరిహారాన్ని చేసుకోండి. ఇక్కడ మీరు చూసేది సోంపు. మనకి సన్నపాటిది దొరుకుతుంది, కాస్త మందపాటిది కూడా దొరుకుతుంది. మీకు ఏది అవైలబుల్గా ఉందో దాన్ని తీసుకోండి. మనం అన్నం తిన్న తర్వాత చక్కగా నోట్లో వేసుకుంటూ ఉంటాం కదండి, కూరల్లో మంచి టేస్ట్ రావాలని, సుగంధం రావాలని మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఇది సుగంధ ద్రవ్యాల్లో ఒక భాగం. అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది. తాంత్రిక పద్ధతిలో టైంకి టైం కరెక్ట్గా మనం చేయగలిగితేనే వశీకరణకు అద్భుతమైన పరిహారంగా ఇది ఉపయోగపడుతుంది. మరి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటనేది చెప్తానండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, వీడియోకి లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కానివారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. సరేనండి, ఇక మనం మిగతా వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు సోమవారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ, బుధవారం రోజున కానీ, ఈ 3 రోజుల్లో నుంచి ఏదో ఒక రోజున మీరు స్టార్ట్ చేయాలి. మీరు ముందుగా ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్లో కాస్త సోంపును పెట్టండి, ఎక్కువ అవసరం లేదండి, కాస్త పెట్టండి. పెట్టి దీన్ని చక్కగా ఫోల్డ్ చేసి చిన్న అంటే ఈ విధంగా మడత పెట్టి చక్కగా పాకెట్ లాగా తయారు చేయండి. దీన్ని మీరు ఎప్పుడు చేస్తారు? సోమవారం రోజున, బుధవారం రోజున, శుక్రవారం రోజున కానీ చేయాలి. అయితే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు నెలసరిలో ఉన్నా కానీ చేసుకోవచ్చండి, ఆ వెసులుబాటు అయితే ఉంది. ఈ విధంగా చేసిన తర్వాత ఈ పొట్లాన్ని మీరు మీ దిండు కింద పెట్టుకోవాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో మీ యొక్క తలగడి కింద పెట్టుకోండి. 16 రోజుల పాటు ఉంచుకోవాలి మీ తలగడి కింద. ఈ పొట్లాన్ని మీరు ముందు పెట్టేటప్పుడు ఎవరైతే అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారు అనుకూలంగా మారాలి అని చెప్పి మీరు నిద్రించే ముందు పెట్టి పడుకోండి. ఒకవేళ మీ భర్త మారాలనుకుంటున్నారా చేయొచ్చు. అలానే బంధువుల్లో అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అత్తగారు కానీ, ఆడబిడ్డలు కానీ ఎవరైనా సరే వాళ్ళు అనుకూలంగా మారాలి అని మీరు ఎవరినైతే అనుకుంటున్నారో కోరుకొని చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం విషయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఒకవేళ అక్కడ సైడ్ ఎఫెక్ట్ ఉంది అంటే నేను ముందే చెప్తానండి. ఈ విధంగా ఈ పొట్లాన్ని మీరు దిండి కింద పెట్టినట్లుగా మీ కుటుంబ సభ్యులకు కానీ, ఇంట్లో వారికి కానీ ఎవరికి కూడా తెలియకూడదండి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక మీ మనసులో ప్రతిరోజు వారు మారాలి అని కోరుకుంటూ ఉండండి. ఇక మీరు మధ్యాహ్నం పడుకున్నా, ఉదయం పడుకున్నా, సాయంత్రం పడుకున్నా, రాత్రి పడుకున్నా ఆ తలగడ కింద మాత్రమే ఆ పొట్లాన్ని అలానే ఉంచాలండి. ఈ పరిహారాన్ని చేస్తున్నట్లుగా ఎవరికి కూడా తెలియకూడదు అనమాట. ఇకపోతే ఒకవేళ మీ ఇంట్లో వారికి తెలిసే వీలుంటుంది అని మీకు అనిపించి మీరు దిండు గలేబాలో జాగ్రత్తగా పెట్టేశారనుకోండి, కానీ ఆ దిండును పొరపాటుగా ఎవరైనా తీసుకెళ్ళి వాళ్ళు వాడేసుకున్నారనుకోండి, అప్పుడు ఈ పరిహారం పనిచేయదు. మళ్ళీ మొదటి నుంచి మీరు మొదలు పెట్టాల్సిందే. ఈ విధంగా దిండు కింద పెట్టిన తర్వాత 16 రోజుల పాటు కంటిన్యూగా దిండు కిందే ఉంచాలండి. ఒకవేళ మీరు లేచి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు, పని మీద వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే ఆ దిండు కింద ఉన్న పొట్లాన్ని తీసి మీరు పరుపు కింద పెట్టుకోండి. ఒకవేళ మీరు ఉపయోగించే దిండుని ఎవరు అంటుకోరు అని అనుకున్నప్పుడు మీరు ఆ దిండు కవర్లోనే ఉంచేసేసుకోవచ్చు. ఇలా 16 రోజుల పాటు పెట్టారు. ఈ 16 రోజుల్లోగా మీకు నెలసరి వచ్చిందనుకోండి, ఏం పర్వాలేదండి, అలానే ఉంచుకోవచ్చు. ఆ విధంగా 16 రోజులు అయిపోయి తర్వాత ఈ సోంపును తీసి మీరు పౌడర్ చేసి ఈ పౌడర్ని షర్బత్తులో కానీ, ఫ్రూట్ జ్యూస్లో కానీ,
మజ్జిగలో కానీ కలిపి ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో ఆ కుటుంబ సభ్యులకి మీరు ఇచ్చుకోవచ్చు. అంటే మీ పిల్లలకు కూడా ఇచ్చుకోవచ్చు, మాట వినని పిల్లలకి ఇచ్చుకోవచ్చు. ఇక తాగిన దగ్గర నుంచి వాళ్ళు అనుకూలంగా ఉంటారండి. ఇలా మీరు 16 రోజులకు ఒకసారి, మళ్ళీ 16 రోజులకు ఒకసారి, మళ్ళీ 16 రోజులకు ఒకసారి ఈ విధంగా మీరు మారుస్తూ ఉండాలి. అంటే 16 రోజుల వరకు మీరు ఈ ప్యాకెట్ని ఉంచుకున్న తర్వాత 17వ రోజున దీనిని పౌడర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ 17వ రోజున వాళ్ళు ఇంట్లో ఉండరనుకోండి, బయటికి వెళ్తారు, అలాంటి అవకాశం లేదనుకోండి, మీరు ఇచ్చే అవకాశం లేకపోతే ఈ పరిహారం పనిచేయదు. ఇక 17వ రోజున ఇవ్వడానికి మాకు అసలు కుదరదండి అంటే ఆ పొట్లాన్ని తీసి డస్ట్బిన్లో పడేసి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి. ఇక ప్రేమికుల విషయానికి వస్తే వన్ సైడ్ లవర్స్ వాళ్ళకి మాత్రం ఈ పరిహారం పనిచేయదండి. మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, మీ మధ్యన గొడవలు అయ్యాయి, దూరంగా ఉన్నారు, ఒకే ఊర్లో ఉన్నారు, మాటలు లేవు సరిగ్గా అన్నప్పుడు అలాంటి సమయంలో ఈ విధంగా చేసి మీకు ఎలా కుదిరితే అలా ఇవ్వండి. ఆడవారికైనా సరే మగవారికైనా సరే ఇచ్చుకోవచ్చు. మీరు నిద్రపోయి ఆ దిండు కిందే ఆ పొట్లం ఉంటుంది, ఆ విధంగా అనుకొని పడుకోండి. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే సడన్గా మీ తలగడి కింద ఉన్న పొట్టాన్ని చూసారా, ఇక వాళ్ళకి తెలిసిందనుకోండి, పెద్దగా ఫలితమైతే ఉండదండి. ఇదంతా తెలియకుండానే సీక్రెట్గా చేయాలి. 16 రోజుల పాటు సీక్రెట్గా తలకడ కింద పెట్టుకొని చేయాలి. 17వ రోజున వాళ్ళకి సీక్రెట్గా తెలియకుండానే ఈ సోంపుని పౌడర్ చేసి షర్బత్తులో కానీ ఆ విధంగా జ్యూసుల్లో కానీ ఇవ్వాలండి. ఇలా 3 సార్లు చేయాలి. అంటే 16 రోజులు, మళ్ళీ 16 రోజులు, మళ్ళీ 16 రోజులు, ఇలా 3 సార్లు చేస్తే మీ అత్తామామల మీద కానీ ఎవరి మీదైనా సరే చేస్తే వాళ్ళు అనుకూలంగా మారాలనుకుంటున్నారు కదండి, వాళ్ళు మారచ్చు. ఇది ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదండి. గొడవపడి విడిపోయి ఒకవేళ ఇద్దరు వేరువేరుగా ఉండడము, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండడము, అలా ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు చేసుకోవచ్చండి. ఇది మన ఇచ్ఛాశక్తిని, మనసులో బలమైన ప్రేమ ఉన్నప్పుడు, మానసిక శక్తి అనుకూలంగా ఉన్నప్పుడు తప్పకుండా క్యారీ ఫార్వర్డ్ చేస్తుందండి. అందరినీ అనుకూలంగా మారుస్తుందండి. ఎందుకంటే మన పూర్వీకులు ఈ పదార్థాన్ని ఎలా వాడుకుంటే మనకు ఫలితం వస్తుందనేది తెలియచేశారు. ఇక ఎవరు చేయకూడదంటే, ఎవరి మీదైనా సరే మీరు పగతోనూ ప్రతీకారంతోనూ ఏదో సాధించేద్దాము, అత్తమామల మీద కానీ భార్య మీద అంటే భర్త మీద భార్య కావచ్చు, లేదా కోడలు అత్త మీద కావచ్చు, అలా సాధిద్దామని మీరు మనసులో అనుకొని చేస్తే ఎలాంటి ఫలితం ఉండదండి. సోంపు సుగంధ ద్రవ్యాల్లో ఒక భాగం అండి. దీంట్లో అమ్మవారి శక్తి అంటే ఆ 16 రోజుల పాటు మీ మనసులో ప్రతిరోజు పడుకునే ముందు వాళ్ళు అనుకూలంగా మారాలి అనుకునేటప్పుడు అవుతుందండి. ఇక భార్యాభర్తలు ఒకరికొకరు చేసుకుంటే ఇంకా మంచిదండి. చక్కగా అనుకూలంగా మారుతారు, ప్రేమానురాగాలుగా ఉంటారు. పిల్లలు ఎవరైతే మొండిగా ఉన్నారో వాళ్ళు కూడా మీ మాట వింటారండి. దీనిని ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. కొన్ని పరిహారాలు అయితే చేయకూడదనే చెప్తానండి. ఈ పరిహారం విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు అంటే ఏమీ లేవండి. మరి దూరంగా ఉన్న వాళ్ళ కోసం ఎలా చేయాలండి అంటే, దూరంగా ఉన్న వాళ్ళ కోసం చేసుకునే పరిహారం కూడా చెప్పానండి, ఒకసారి మీ ఛానల్లో చూడొచ్చు. దీంట్లో మంత్రము లేదు, పూజ లేదు, ఏది లేదండి. మన మనసులో ఉన్న ఇచ్ఛాశక్తి, మన మనసులో ఉన్న బలమైన శక్తి ఆ 16 రోజుల పాటు మన తలగడి కింద పెట్టడం వల్ల, ప్రతిరోజు పడుకునే ముందు ఆ వ్యక్తి అనుకూలంగా ఉండాలి అని మనం చేయడం వల్ల వశీకరణ శక్తి అనేది వస్తుంది. కొంతమందికి దీన్ని చూస్తే నమ్మకం ఉండకపోవచ్చు. పరిపూర్ణమైన నమ్మకం ఉంటేనే చేయండి, అప్పుడే ఫలితం ఉంటుందండి. నమ్మకం లేకుండా అవుతుందా లేదా, చేద్దాంలే, చేస్తే ఎలా ఉంటుందిలే అని మీరు చేస్తే పరిహారం ఫలించదండి. ఇక్కడ పరిహారానికి ఉపయోగించే సోంపు ఇంట్లో వాడేదాన్ని మాత్రం ఉపయోగించకండి. కొత్త ప్యాకెట్ని సపరేట్గా తెచ్చుకొని ఈ పరిహారానికి ఉపయోగించుకోండి. ఇంట్లో అది మాత్రం వాడకండి. ఈ పౌడర్ని కేవలం షర్బత్తుల్లో కానీ, మజ్జిగలో కానీ, ఫ్రూట్స్లో కానీ ఇలాంటి వాటిల్లో కలిపి మాత్రమే ఇవ్వాలండి. వేరే ఆహార పదార్థాల్లో, కూరల్లో కలిపి మాత్రం ఇవ్వకండి. చివరికి దీనిని మీరు వాటర్లో కలిపి కూడా ఇచ్చుకోవచ్చండి. అంటే లిక్విడ్ రూపంలో మాత్రమే కలిపి ఇవ్వాలి అవతల వారికి. ఇది ఎంతైతే పెట్టారో ఆ సోంపు మొత్తం కూడా మీరు పౌడర్ చేసి వారికి ఇచ్చేయాలండి ఒకే మొత్తంలో. మీరు దేనికోసం చేస్తున్నారన్నది మాత్రం వాళ్ళకి తెలియకూడదండి. ఇవన్నీ కూడా తంత్ర గ్రంథాల్లోనూ, జ్యోతిష్య గ్రంథాల్లోనూ చెప్పడం జరిగిందండి. రకరకాలుగా ఉంటాయండి. నేను కొన్ని వీడియోస్ చేసి పెట్టానండి మన ఛానల్లో. ఒకవేళ ఈ పరిహారం మీరు చేయగలిగే వీలుంటే చేయండి, లేదంటే ఆ పరిహారాల నుంచి ఏదో ఒక దాన్ని ఎంచుకొని చేయగలిగేదాన్ని చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వరకు వ్యాపారాల గురించి, అప్పుల గురించి, ధన సంబంధిత విషయాల గురించి, భార్యాభర్తల గురించి, పిల్లల గురించి చాలా పరిహారాలు చెప్పానండి. పూర్తిగా బలమైన కాన్ఫిడెంట్తో చేయండి. ఎందుకంటే ఇలాంటి తాంత్రిక పరిహారాల్లో బలమైన నమ్మకం పెట్టి చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. కొంతమంది అంటున్నారు, చాలా లెంతీ వీడియోస్ అయిపోతున్నాయండి, మా డేటా కూడా అయిపోతుందండి అని అంటున్నారు. నేను చాలా వరకు క్లియర్గా చెప్పినా కానీ కొందరికి అర్థం కాక కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి సమస్యల విషయాలన్నీ ఒక 2 నిమిషాలు చెప్తే అర్థం కాని వారు కూడా ఉంటారండి. ఇంకా అర్థమయ్యేలా చెప్పమని కూడా అంటున్నారు. కాబట్టి
అవన్నీ దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేయాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కదండి. అంతేకాని ఇక్కడ నేను సాగదీసి చెప్పడం వల్ల పెద్దగా వచ్చేది ఏమీ లేదండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు కాస్త అర్థం చేసుకోండి. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను ఈ పరిహారం వల్ల. మరి ఈ పరిహారం మీద మీరు ఏదైనా చెప్పాలనిపిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.